అమ్మా పాలు. దాసి, ఒకసారి చూడు, గోశాల నుంచి గొల్లలు ఇంకా పాలు తీసుకురాలేదు. మారుతికి పాలు తాగే సమయం అయిపోయింది. ఒకసారి వెళ్ళి చూసిరా. అలాగే మహారాణి. అలాగే విను, అక్కడ నీటి పాత్రలో నీళ్లు పట్టిపెట్టు. అలాగే మహారాణి. ప్రణామాలు మహారాణి. ఉతికిన వస్త్రాలని పెట్టాలి. అక్కడ పెట్టు. చిత్తం. అమ్మా, మారుతికి ఎంతో దాహంగా ఉంది, నీళ్ళిస్తావా? నేను నా పుత్రుడి కోసం ఇప్పుడే నీళ్లు తీసుకొస్తాను. జలపాత్రం ఉండే స్థానంలో వస్త్రాలు, వస్త్రాలుండే చోటులో జలపాత్రం. నేనేం చూస్తున్నాను? సేవికులు ఎలా చేశారు? sa re re sa ni sa 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 pa ma ga re sa re re sa ma ga pa ma ni ni da pa.
దేవి నాకు గొంతెండిపోయి చాలా దాహంగా ఉంది. కాస్త నీళ్ళిస్తావా? ఇప్పుడే తీసుకొస్తాను. అరే, ఇందులో నీళ్లు నిండుగా ఉండాలి. ఇంత త్వరగా ఎలా సమాప్తమయ్యాయి? నాకు దృష్టి భ్రమ కలగడం లేదుగా? లేక నిజంగానే? ఏమైంది దేవి? నీళ్ళేమయ్యాయి? నీళ్లు ఖాళీ అయిపోయాయి. నేను ఇప్పుడే తీసుకొస్తాను. నాకు అసలు ఏం జరుగుతుంది? నేను ఇంతగా ఎందుకు భ్రమ పడుతున్నాను? ఏంటిది? మారుతి చేసే అల్లరి పనులని చూసి కేసరి తన బాల్య మనస్సును ఆపుకోలేకపోయారా? వారు కూడా బాలకుడితో పాటు బాలకుడైపోయారా? తమ సంతానానికి స్నేహితులు కావడానికి అప్పుడప్పుడు మాతాపితలు సైతం బాలకులుగా మారిపోవడమే మంచిది. తద్వారా సంతానం మనసులోని మాట, అలాగే వారి భయాలను కూడా తెలుసుకోవాలి. ఓ మాధవా, తర్వాత మారుతి ఏం చేశాడు? తరువాత మొత్తం పాలన్నీ తీసుకుని వచ్చారు కదా. ఈ మధ్య మా యువరాజు ఎక్కువ పాలు తాగుతున్నారు. ఆ మారుతి యొక్క కొత్త అల్లరి లీలలు ప్రారంభమైపోయాయి.
చాలా మంచిది. ఇప్పుడు ఆనందంగా ఉంటుంది. పద, అమ్మ వద్దకు వెళదాము. గోశాల నుంచి ఇక్కడికి రావడానికి ఇంత ఆలస్యమా? నేను ఆదేశించిన తర్వాత కూడా ఇంత ఆలస్యమా? నేనేం చూస్తున్నాను? నేను ఆదేశించిన తర్వాత కూడా ఇంత తక్కువ పాత్రలో తీసుకొచ్చారు. క్షమించాలి మహారాణి, కానీ మేమిద్దరము 1 కాదు 2 బిందెలతో పాలు నిండుగా తీసుకొచ్చాము. నాకేమైనా దృష్టి భ్రమ కలుగుతుందా? లేక మీరిద్దరూ మీ బిందెల్ని ఎత్తలేకపోతున్నారా? దేవి, మారుతికి ఆకలి రెట్టింపైంది. తనకి మరిన్ని పాలు కావాలి. ఈ పాలని ఇక్కడ పెట్టి గోశాల నుంచి ఇంకా పాలు తీసుకురండి. అమ్మా, ఏం పర్వాలేదు. నేను ఈ కొద్ది పాలతోనే నా ఆకలిని తీర్చుకుంటాను. మహారాజ్కి ఇష్టమైన పళ్ళు తెచ్చావు కదా? తెచ్చాను మహారాణి. అరటిపండు తీసుకొచ్చావా లేదా? తెచ్చాను మహారాణి. వీటిని ఎక్కడైనా దాచిపెట్టు. తర్వాత మనం వీటిని ఆరగించవచ్చు. సరే, ఈ పళ్ళన్ని భవనంలో పెట్టు. సరే మహారాణి. ఇప్పుడు చూడు, మారుతి కిందకి వెళ్ళి ఈ రుచికరమైన పండ్లని ఆరగిస్తాడు. ఈ పళ్ళని ఇక్కడ పెట్టు. హరహర మహాదేవా, భగవంతుడా, ఏంటిది? బుట్టలో పెట్టిన పళ్ళని ఎక్కడికి మాయమైపోయాయి? మారుతి, నీకు ఇది గుర్తులేదా? అన్నప్రాసనకు ముందు నువ్వు ఆహారాన్ని భుజించకూడదు అని. పాలు మాత్రమే తాగాలి.
అరే అసలు ఈ పళ్ళని ఇక్కడికి ఎలా వచ్చాయి? వీటిని ఎవరు తీసుకొచ్చారు? నువ్వు మరీ అల్లరివాడివైపోయావు. ఇప్పుడు మీ అమ్మ కోపాన్ని ఎవరు భరిస్తారు? నాన్నగారు మీరే, ఇంకెవరు? ఇప్పుడు నాకంతా అర్థమైంది. మీరిద్దరూ కలిసి ఎలా చేశారు? తండ్రిలాగానే కొడుకు కూడా తయారయ్యాడు. మీకు తెలుసా మీ పుత్రుడు అల్లరి చేష్టల గురించి? కానీ నేననుకున్నాను నా దృష్టి భ్రమిస్తుందని. కానీ మీ తండ్రి కొడుకులు ఇద్దరూ కలిసి నన్ను మోసగించారు. మీరు చేసింది సరైంది కాదు. మీరిద్దరూ కలిసి అమ్మా, మారుతి ప్రేమైన అమ్మ, మారుతిని క్షమించవా అమ్మా? మారుతి వల్ల పొరపాటు జరిగింది. మళ్ళీ ఇటువంటి పొరపాటు నేను ఎప్పుడూ చెయ్యనమ్మా. మారుతిని, తన ప్రియమైన స్నేహితుణ్ణి దయచేసి క్షమించమ్మా. అవును దేవి, నా పుత్రుడిని క్షమించు, నన్ను కూడా. మారుతి ఇంకా చాలా చిన్న పిల్లవాడు, వట్టి అమాయకుడు. కానీ నేను నీ పట్ల ఇటువంటి పరిహాసం చెయ్యకుండా ఉండాల్సింది దేవి. అవునమ్మా, క్షమించు. మేము ఊరికే నీతో ఆటలాడాలనుకున్నాం అంతే. అవును దేవి, మేమిద్దరం కలిసి నీతో ఆడుకోవాలనుకున్నామంతే. కానీ మారుతితో పాటు నేను కూడా బాలకున్నయ్యాను. ఒక్కసారి మమ్మల్ని క్షమించు దేవి. మా తండ్రి కొడుకులిద్దరినీ క్షమించు. सुंदरी फिर से तुम हंस दो ना माँ। तुम ही मित्र हो, तुम ही सहाया, सब कष्टों से करती छाया, तुमसे बड़ा ना कोई दानी, भाग हमारे माँ तुमको पाया। कृपा करो हे विश्व सुंदरी, फिर से तुम हंस दो ना माँ। अपने कोप से हमें बचा लो,
कृपा दृष्टि कुछ हम पर डालो लल्ला कहकर हमें बुला लो प्रेम से अपने रग लगा लो देखो कान पकड़ते माँ उठक बैठक करते माँ मान जाओ ना प्रिय मान जाओ ना माँ फिर ना तुझको रुष्ट करेंगे फिर से तुम हंस दो ना माँ ओ अब कृपा करो है विश्व सुंदरी फिर से तुम हंस दो ना माँ तुम दोनों हो मेरे प्यारे मेरे जीवन प्राण हमारे हो तुमसे रुष्ट कहाँ रह पाऊं जन्म जन्म बस तुमको पाऊं ఇక ఎప్పుడు కూడా భవిష్యత్తులో కావాలని మేమిద్దరం ఇటువంటి పొరపాటు చెయ్యము. మేమిద్దరం ఇటువంటి పొరపాటు చెయ్యం. ఒక తల్లి తన పుత్రుడి మీద తన కుటుంబం మీద ఎంతసేపు కోపంగా ఉండగలదు? కాని కుమారా, గుర్తు పెట్టుకో, ఏదైనా సరే హద్దుల్లో ఉన్నంత వరకు ఆనందంగానే ఉంటుంది. కాని ఒకవేళ ఆ హద్దులు దాటిపోయామంటే అప్పుడు అదే అల్లరి మొండితనంగా మారుతుంది, చిరాకును కలిగిస్తుంది. అది ఎవరికైనా కోపం తెప్పించడానికి కారణం కావచ్చు. అందుకు ఆటలు, చిలిపితనం, అల్లరి ఏదైనా సరే హద్దుల్లోనే ఉండాలి. తమ కుటుంబ జీవితంలో ఆనందంలో అంజనా ఇంకా కేసరి ఇంకా ఈ విషయం గురించి తెలుసుకోలేదు. వారి పుత్రుడి మీద ఎంతమంది శత్రువుల యొక్క దృష్టి ఉంది అని. ఒకవైపు వృక్షాసురుడి దృష్టి చిన్నారి మారుతి మీద ఉంది. మరొక వైపు వాలి ఎట్టి పరిస్థితిలోనైనా మారుతిని వృక్షాసురుని చెంతకు చేర్చే ప్రయత్నంలో సఫలం కావాలనుకుంటాడు. కాని నిరంతరం ప్రయత్నం చేసిన తరువాత కూడా వాలికి ఏ దారి గోచరించలేదు. ఏ విధంగా మారుతిని వృక్షాసురుని చెంతకు తీసుకువెళ్లాలో తెలియలేదు. ఇక ఉన్నట్టుండి ఒకరోజు, భలే మహానుభావా, ఇప్పుడు వృక్షాసురుడి రూపం అనే ఒక అద్భుతమైన ఆయుధం నీ చేతికి చిక్కింది. ఇప్పుడు ఏమనిపిస్తుంది అంటే ఓ మర్కటం యొక్క ఆఖరి క్షణాలు దగ్గర పడినట్టున్నాయి. అలాగే ఇప్పుడు అతన్ని అంతం చేసే మార్గం కూడా ప్రశస్తమయ్యింది. కానీ ఒక సమస్య ఉంది. వృక్షాసురుడి రూపంలో ఉన్న ఒక సాధనాన్ని ఆ మర్కటం దగ్గరికి ఎలా తీసుకెళ్ళాలి? నేను ఆ మర్కట్నే వృక్షాసురుడి దగ్గరికి తీసుకువెళ్ళాలి. ఉన్నట్టుండి ఎక్కడికి వెళ్తున్నావన్నయ్యా? కాస్త ఆగు. నేను ఆగను. నువ్వు నన్ను ఎప్పటికీ ఆపలేవు. నేను ఎటువైపు వెళుతున్నానో అక్కడ నీ అవసరం ఏమాత్రము లేదు.
ఉన్నట్టుండి అన్నయ్య ఎక్కడికి వెళ్ళిపోయాడు? సరైన సమయంలో మూర్ఖుడిని మూర్ఖుడిగా మార్చడంలో ఆనందం ఉంది. హే మురళి మనోహర, వాలి ఎంతవరకు మారుతి జీవిత లీలలను సమాప్తం చేయడానికి ప్రయత్నిస్తుంటాడు? వ్యక్తికి ఎంతవరకు సరైన మార్గము దిశాదర్శనము కనిపించదో అప్పటి వరకు అలా తిరుగుతూనే ఉంటాడు. ఇక దానికోసం తనకు తన అభిభావక అలాగే తత్వదర్శి గురుజనాల పాదాల చెంతకు చేరుకోవలసిందే. ఇక వాలి కూడా ఆ విధంగానే ఉంటాడు. ప్రభు, కానీ వాలి మారుతిని వృక్షాసురుడి వద్దకు ఎలా తీసుకువెళ్తాడు? ఆ అనుసంధానంతోనే వాలి మారుతి చుట్టుపక్కల దృష్టిని ఉంచి గమనిస్తూ ఉండేవాడు. బావుంది త్రాత, బావుంది, అద్భుతం. భలే నీలా, భలే, నువ్వు అద్భుతం చేశావు. భలే మారుతి, భలే, నువ్వు నిజంగా అదరగొట్టేశావు. భలే మిత్రమా మారుతి, భలే. పద మారుతి, నీకొకటి చూపించాలి. రా పద, కుస్తీ చేద్దాము. వద్దు వద్దు, కుస్తీ వద్దు. కుస్తీలో అయితే మనమిద్దరమే పోటీ పడగలము. ఎటువంటి క్రీడ ఉండాలి అంటే అందులో మారుతి కూడా ఆడగలగాలి. కానీ మారుతి ఎక్కడున్నాడు? నువ్వేమైనా చూసావా? ఒకవేళ నల్తో పాటున్నాడేమో. అక్కడున్నాడు. పద, ఇవాళ నేను నీటి మీద రాయి ఆటను నేర్పిస్తాను. నీటి మీద రాయి. ఏ నీటి మీద రాయా? ఇదే మాట. దీనిని నీటి మీద రాయ ఆట అని అంటారు. అది ఒక సన్నని రాయిని నీటి మీదకు విసిరి ఆడుకుంటుంటాము. మనం ఆ సన్నని రాయి ముక్కను చెరువులోని నీటి మీద ఏ విధంగా విసరవలసి ఉంటుంది అంటే
ఆ రాయి నీళ్లలో మునిగిపోవడానికి ముందు చాలాసార్లు పైకి లేస్తూ దూరంగా వెళ్ళి మునిగిపోతుంది. ముందుగా నేను ప్రయత్నించనా? ఇప్పుడు నేను. భలే నలా భలే. ఇప్పుడు నేను విసురుతాను. భలే భలే మిత్రమా గంధమాదన భలే. నేనిక మరింత అప్రమత్తంగా ఉండాలి, లేదంటే ఆ మాయావి మర్కట్ తన అల్లరి చేష్టలతో నన్ను విసిగిస్తూనే ఉంటాడు. అలాగే ఇక్కడి దాకా వచ్చి నాకు ఎటువంటి యుక్తి కూడా లభించదు. నేను మళ్ళీ ప్రయత్నిస్తాను. ఇప్పుడు ఏం చెయ్యాలి? అన్ని విధాలా ప్రయత్నం చేశాను. కొంత నా దగ్గర కూడా నేర్చుకో. నిజానికిది అందరికీ వచ్చేటటువంటిది కాదు. మిత్రమా సుషేనా, అభ్యాసం చెయ్యాలి, అభ్యాసము. ఇప్పుడు చూడు, నా ఈ రాయి మీ అందరి వాటికంటే దూరంగా వెళ్తుంది. అర్థమైంది. అంటే రాతితో నీటి మీద ఆట ఆడుతున్నారు. భలే నలా భలే. నువ్వింకా బాలకుడివి. నన్ను చూసి తీర్చుకో. ఒకవేళ నీ రాయి చెరువులో మునిగిపోతే అస్సలు బాధపడకు. అర్థమయ్యిందా? బాలకుడు కాదు, ఇతను మాయావి మర్కట్. ज्ञान गुण सागर जय कपीस दिवलोक उजागर जय हनुमान ज्ञान गुण सागर जय कपीस दिवलोक उजागर दूत अतुलित बल धामा अंजनी
पुत्र पवन सुत नाम महावीर विक्रम बजरंगी कुमति निवार सुमति के संगी जय हनुमान ज्ञान गुण सागर जय कपीस तिहु लोक उजागर जय हनुमान ज्ञान गुण सागर जय कपीस तिहु लोक उजागर जन हरण विराज सुबेसा कानन कुंडल कुंचित केसा हाथ वज्र और ध्वजा विराजय कांधे मूंज जनेऊ साजय जय हनुमान ज्ञान गुण सागर जय कपीस तिहु लोक उजागर जय हनुमान ज्ञान गुण सागर जय कपीस तिहु लोक उजागर जय ఏమైంది నాదా? మీరు ఏదో దీర్ఘ ఆలోచనలో ఉన్నారు. అవును దేవి, నా ఆలోచనకు కారణమేమిటంటే వృక్షాసురుడు. కాలం గడిచే కొద్దీ మరింత బలవంతుడిగా భయంకరంగా మారుతున్నాడు. పరిణామంగా అతని యొక్క అనైతిక కార్యాల విధి విధానాలు కూడా రెట్టింపవుతున్నాయి. స్వామి, అతను అనేకిత అనిర్త కార్య విధానాలు మనం భయపడ్డానికి సంకేతాలు కాదు కదా? లేదు దేవి, మన భయానికి ఎటువంటి సంకేతాలు కాకపోవచ్చు. ఎందుకంటే మనకే వృక్షాసురుడికి మధ్య ఒక ఒప్పందం జరిగింది. మన వైపు నుండి ఏ ప్రాణి అయినా సరే శంభసాధన వనం సరిహద్దులలో దాటి వెళ్ళకూడదు. అంతవరకు తన వైపు నుండి భయపడాల్సిన అవసరం ఏమీ ఉండదు. వినిపిస్తోందా? ఈ భయంకరమైన అమంగళమైన ధ్వని ఏమిటి మిత్రమా? ఎలా అనిపిస్తోందంటే పులుల గుంపు ఒకేసారి పరిగెడుతున్నట్టు. మనం వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోవడం మంచిది. పుత్రుడు మారుతి ఎక్కడున్నాడు దేవి? చాలాసేపటి నుంచి కనిపించలేదు. మారుతి ఇప్పుడు కొత్త స్నేహితుల్ని చేసుకున్నాడు స్వామి. తాను ఆ మిత్రులతోటే ఆడుకోవటానికి పాఠశాల ప్రాంగణానికి వెళ్ళాడు. ఈ పాటికి తను వస్తూ ఉంటాడు. తాను పాలు త్రాగాల్సిన సమయం అయిందిగా. నేను చూస్తాను. చింత పెరుగుతూనే ఉంది. అన్నిటికంటే ముందు నేనే అప్రమత్తంగా ఉండాలి. మంత్రివర్యులతో చెప్పి మొత్తం రాజ్యమంతా కూడా ప్రకటనలతో హెచ్చరించాలి. ఎవరూ కూడా శంభసాధన వనం సరిహద్దులు దాటి అటు వెళ్ళకూడదు అని. మారుతి, రా, ఇక్కడి నుంచి వెళ్ళిపోదాము. మీరందరూ ఎందుకు పారిపోతున్నారు? నాకు కూడా చెప్పండి. మీరిక్కడేమైనా కొత్త ఆట ఆడుతున్నారా? అన్నిటికంటే ముందు మారుతి, నువ్వు మాతో పాటు పరిగెత్తు. ఇక్కడ ఎటువంటి ఆట ఆడటం లేదు. కొత్త నియమాలు కూడా ఏమీ లేవు. పరిగెత్తు.
కేసరి పుత్ర, నన్ను మళ్ళీ మళ్ళీ రెచ్చగొట్టి దుస్సాహసానికి పాల్పడొద్దు. ఇప్పటికే ఎన్నో సంవత్సరాలుగా నా హృదయంలో ప్రతీకార జ్వాల రగిలిపోతూ ఉంది. నేను నా తండ్రిని చంపిన వాళ్ళను కేసరి పుత్రుడు మారుతిని భక్షించి వారి జీవితాన్ని సమాప్తం చేసేంత వరకు నాకు ప్రశాంతత ఉండనే ఉండదు. దీని అర్థం ఏమిటంటే ఈ రాక్షసుడు వృక్షాసురుడికి నాకు ఇద్దరికి శత్రువు ఒక్కడే, మర్కట్ మారుతి. మీ ప్రియపుత్రుడు వచ్చేశాడు. కానీ మారుతి వచ్చాడనేది నీకెలా తెలిసింది? తల్లిని మనసు నేత్రాలతో పుత్రుడు వచ్చే సంకేతాలు నాకు ముందే తెలుస్తుంది. నాన్నగారు, అమ్మకి ఏమైంది? మీ అమ్మ నీ మీద అలిగింది. కానీ అమ్మ నా మీద ఎందుకు అలిగింది? నన్ను ఏమని చెప్పమంటావు కుమారా? నువ్వే స్వయంగా వెళ్ళి అడుగు. వెళ్ళనా? వెళ్ళు వెళ్ళు. అమ్మా, నువ్వు మారుతి మీద కోపంగా ఉన్నావా? ఒప్పించు, ప్రయత్నం చెయ్యి. చెప్పవేమమ్మా, నువ్వు మారుతి మీద కోపంగా ఉన్నావా? కానీ మారుతి ఇప్పుడు ఏం చేశాడమ్మా? నీకు తెలుసా ఎప్పటినుంచి నీకోసం ఎదురు చూస్తున్నానో? వెతుకుతూనే ఉన్నాను. ఎక్కడికి వెళ్ళావు చెప్పకుండా? మారుతి తన మిత్రులతో పాటు బయట ఆడుకోవడానికి వెళ్ళాడమ్మా. మిత్రులతో ఆడుకోవడానికి? అది కూడా నాకు చెప్పకుండా? అవునమ్మా, నేను ఇంతకు ముందు కూడా నా మిత్రులతో పాటు వాటిక బయట ఆడుకోవడానికి వెళ్ళాను. పుత్రా, నువ్వింకా చాలా చిన్నపిల్లాడివి. చిన్నపిల్లలు వాళ్ళ అమ్మా నాన్నకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళకూడదు. కానీ ఎందుకు నాన్నగారు? నీకు తెలుసు కదా, మీ అమ్మ మనకు కనిపించినప్పుడు మనం ఎంత కంగారు పడ్డాము. అంజనా, అంజనా! అమ్మా! మరి ఆలోచించు, నువ్వు మాకు చెప్పకుండా బయటికి ఆడుకోవడానికి వెళితే నువ్వు కనపడనప్పుడు మా పరిస్థితి ఎలా ఉంటుంది? నన్ను క్షమించు అమ్మా.
నా వల్ల తప్పు జరిగింది. నాకు మాటివ్వు కుమారా. మీ అమ్మ ఇంకా మీ నాన్న చెప్పకుండా నువ్వు ఎప్పుడూ బయటికి వెళ్ళకూడదు. మీ పితృడు మారుతి మీకు మాటిస్తున్నాడు. మారుతి మీ ఇద్దరికి చెప్పకుండా ఎక్కడికి వెళ్ళడు. ఇంక తెలుసా, నువ్వు కనపడిపోయేసరికి నేనెంత భయపడ్డానో. భయమా? నువ్వసలు ఎందుకు భయపడ్డావమ్మా? నీకు సింహాల గర్జన వినిపించిందా, లేదా గురువుగారి కర్రను చూసావా? సింహాల గర్జన లేక మీ గురువుగారి కర్రతో మీ అమ్మకి సంబంధం ఏమిటి? అవును నాన్నగారు, భయానికి అర్థం ఇదే కదా, సింహాల గర్జన అలాగే గురువుగారి కర్ర. నీకీ విషయం ఎక్కడ తెలిసింది పుత్రా? నాన్నగారు, నా మిత్రులు చెప్పారు. వాళ్ళే చెప్పారు. భయానికి అర్థం ఏమిటి అంటే సింహాల గర్జన అలాగే గురువుగారి కర్ర అని. స్వామి, నేను చెప్తాను. కుమారమారుతి, నీకు అన్నీ తెలుసు. కానీ ఒకవేళ నీకు భయం విషయంలో ఏమీ తెలియకపోతే అర్థం చేసుకో. భయం అంటే మనసులో భ్రమ మాత్రమే. భయం అనేది అస్సలే లేదు. కానీ అమ్మా, నా మిత్రులు. గుర్తుంది కదా నీకు? నేను చెప్పాను కదా, నీకైతే అమ్మా నాన్నలే మంచి మిత్రులు. అమ్మ ఏదైతే చెప్తుందో దానినే గుర్తుపెట్టుకోవాలి. అమ్మ మీద నమ్మకం ఉంచి మారుతి. అలాగే గుర్తుపెట్టుకో, నువ్వు నిర్భయుడివి. ఇలాంటివి అసలు నువ్వు ఎప్పుడూ ఎదుర్కోలేవు. తల్లి మాటలు అర్థమయ్యాయి కదా? అవునమ్మా, మారుతికి ఇప్పుడు అన్నీ అర్థమయ్యాయి. కానీ అమ్మా, పాలు. పాలా? భయం విషయంలో నువ్వు తనకు సరిగ్గా ఎందుకు చెప్పలేదు దేవి? ఎందుకంటే ఏ తల్లి కోరుకోదు తన సంతానం ఏ భయాన్నైనా అనుభూతి చెందాలి అని. అందుకే నేను కూడా అదే కోరుకున్నాను. నా పుత్రుడు మారుతి జీవితం మనస్సులో మెదడులో భయం కోసం ఏ స్థానం ఉండకూడదు. పైగా తను భగవంతుడు శివుడి ఆశీర్వాదంతో పైకొచ్చాడు. తనకి భయంతో బంధమేమిటి? మా ఈ సృష్టిలో 84 లక్షల రకాల జీవులు ఉన్నాయి. ఈ జీవులన్నీ కూడా ఏదో ఒక భయం ప్రభావంతో సదా అణిగి ఉంటాయి. ఎంత విచిత్రమైన విషయం!
మాత అంధకార గర్భంలో ఉన్నప్పటికీ శిశువు తను సురక్షితంగా ఉన్న భావన పొందుతుంది. కాని ఏ క్షణం శిశువు గర్భపు అంధకారం నుంచి ప్రపంచపు వెలుగులోకి వస్తుందో ఆ క్షణమే ప్రతి ఒక్క నవజాత శిశువు సర్వప్రథమం భయాన్ని అనుభూతి చెందుతుంది. ముందుగా తనకు ఏర్పడినటువంటి ఆ బంధం అనేది ఒకటి స్వయంగా తన జీవితం అంతమైనప్పుడు పోతుందేమో, లేకపోతే జీవించి ఉండగా మాలో ఐక్యమైపోయిన తరువాతే జీవుడు ముక్తిని పొందుతాడేమో. స్వయాన శివుని యొక్క అంశ అయిన మారుతి సర్వదా రామమయుడు. వారికంటే భయముక్తుడు ఈ ప్రపంచంలో ఇంకెవరు ఉండగలరు చెప్పండి? ఇవాళ నేను ఏ విద్యార్థికి కూడా అతివృక్త గృహ కార్యాలను అప్పగించను. నేను ఈరోజు ఏదైతే శిక్షణ ఇచ్చానో ఇంటికి వెళ్ళి మీరు దానిని అధ్యయనం చేయాలి. మరుసటి రోజు ఇదే పాఠము నుండి ప్రశ్నలు అడుగుతాను. అలాగే ప్రభు, నా కోరికను రాయపైన రాసి మీకు పంపించినది మీరు పూర్తిగా స్వీకరించినట్టున్నారు. ఇవాటి తరగతి ఇంతటితో పూర్తవుతుంది. మీరందరూ వెళ్ళి రండి. రండి మిత్రులారా, మనము కుస్తీ పడదామా? అలా చూడు, మారుతి కూడా వచ్చేసాడు. రా మిత్రమా మారుతి. మిత్రమా నీలా, నీకు మారుతికి కుస్తీ పెడదామా? తప్పకుండా. మారుతి, ఓడిపోతావనే భయం లేదు కదా? భయమా? భయం అంటే ఎలా ఉంటుందో నాకు అసలు తెలియదు. అయితే సరే, మొదలు పెడదాం. తప్పకుండా మొదలు పెట్టండి. మిత్రులారా, మారుతి కూడా తక్కువ కాదు.
కుస్తీ జరుగుతోంది. నాకు కితకితలెందుకు పెడుతున్నావు? కుస్తీ ఆడొచ్చు కదా. నేను నీతో కుస్తీనే ఆడుతున్నాను మిత్రమా. ఇక్కడ కుస్తీలో ఇలాగే జరుగుతుంది. నీకు చేతనైతే తప్పించుకో. సరే అయితే ఇప్పుడే నీకు నేను నా బలగం చూపిస్తాను. చూసారా మిత్రులారా, మారుతి ఎంత చక్కగా ఎదుర్కొన్నాడు. నాకు తెలుసు నీలా, నీ హృదయంలో కూడా అదే ముళ్ళు గుచ్చుకుందని. నాకేమైందో ఏమో, అసలేమీ అర్థం కావడం లేదు. నీ సమస్యకు సమాధానం నేను చెప్తాను. నాకు తెలుసు నీకు ఏది కూడా ఎందుకు నచ్చడం లేదు అని. నువ్వు ఒంటరి వాడివైపోయావు, నీ మిత్రులకు చాలా దూరంగా. ఒంటరిగానా? మిత్రులకు దూరంగానా? నేను ఒంటరివాడినైపోయానా? అవును మిత్రమా, ఓ మర్కట్ కారణంగా
నీ మిత్రులందరూ కూడా నిన్ను ఒంటరిగా వదిలేశారు. ఇంతకీ మర్కట్ ఎవరు? నా ఉద్దేశం ప్రకారం ఆ మారుతి. తను నాకు మిత్రుడు. మిత్రుడైతే వచ్చి రాగానే నీ మిత్రుల్ని నిన్నెందుకు దూరం చేస్తాడు? చూస్తున్నావు కదా, చూడు చూడు. నీ మిత్రులందరూ నీ మిత్రులాగా లేరు. వాళ్ళందరూ ఇప్పుడు మారుతితో ఆడుకోవాలనుకుంటున్నారు. భగవంతుడా, మా ఈ వాలి అన్నయ్య ఇప్పుడు ఏ పన్నాగం పన్నబోతున్నారో తెలియడం లేదు. అంటే నా అనుమానం నిజమేనన్నమాట. వాలి అన్నయ్య ఇప్పటికీ మారుతి వెనకాలే తిరుగుతూ ఉన్నారన్నమాట. తను ఖచ్చితంగా ఏదో కొత్త పన్నాగం గురించి ఆలోచిస్తూ ఉంటారు. కానీ మిత్రమా, నువ్వెవరు? నన్ను గుర్తించలేదా? నేను మహాబలవంతుణ్ణి. నేను నీ శ్రేయోభిలాషిని. నేను నీ బాధ నుండి తప్పించడానికొచ్చాను. బాధేంటి? ఏ, నీకు బాధగా అనిపించడం లేదా? నువ్వు ఆ మారుతి కారణంగా నీ మిత్రులందరికీ దూరంగా ఒంటరిగా ఆడుకోవాలి. అది నీకు బాధగా లేదా? గురువు గారి కోసం పుష్పాలు ఎంచడానికి నీ స్నేహితులు ఆ మారుతి సహాయం తీసుకుంటున్నారు. కొంత బాధ అయితే కలుగుతోంది. అయితే ఇప్పుడు చెప్పు, ఈ బాధ నీకు ఆనందంగా ఉందా? నువ్వు రోజు ఇలా బాధతోనే ఉండాలనుకుంటున్నావా? అలా కాదు అనుకుంటే అప్పుడు నువ్వు ఆ మారుతేనే మర్కట్ను దాని స్థానానికి తిరిగి పంపించాలి. అంటే తన రాజభవనానికా? కాదు, నేను ఆ మర్కట్ని ఎక్కడికి పంపించాలో నేను చూపిస్తాను. కానీ నిదానంగా. ఒకవేళ నువ్వు నీ మిత్రుడు మహాబలి శ్రేయోభిలాషి మాట వింటే తిరిగి నీ మిత్రులందరూ మళ్ళీ నీతోనే కలుస్తారు. ఇది ఖాయం. కానీ దానికి నేనేం చేయాలి? నేను ఏ విధంగా అయితే చెప్తానో ఆ విధంగా చేయాల్సి ఉంటుంది. ఆ బాలకుడికి ఏం చెప్తున్నారు? అసలు తను ఏం చేయాలనుకుంటున్నారు? భగవంతుడా, ఇక మీరే వాలి అన్నయ్యకి సద్బుద్ధిని ఇవ్వగలరు. వాలిలోని అహంకారము అతనిలోని మిథ్య రెండూ కలిసి అతని బుద్ధిని హరించాయి. త్రిమూర్తులు ఎంత శక్తివంతులైనప్పటికీ అహంకారం యొక్క ప్రభావం నుంచి వారు సైతం తప్పించుకోలేకపోయారు. అహంకారం అనేది ప్రాణిని తన లక్ష్యం నుంచి దూరం చేస్తుంది. అలా లక్ష్యానికి దూరమైన ప్రాణి సర్వదా హాని తలపెడుతూ ఉంటాడు. వాలి కూడా ఇప్పుడు అదే మార్గంలో అడుగులు వేస్తున్నాడు. ప్రభు, వాలి మళ్ళీ మారుతిని వృక్షాశకుడు దగ్గరికి తీసుకెళ్ళడానికి ఏ పన్నాగం పన్నాడు? పట్టుకున్నాను 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 పట్టుకున్నాను
పట్టుకున్నాను పట్టుకున్నాను వాలి అన్నయ్యని పట్టుకున్నాను వాలి అన్నయ్యని పట్టుకున్నాను. అన్నయ్య, మీరు మళ్ళీ పాఠశాలలో? చూస్తుంటే మీకు కూడా పాఠశాల అంటే ఇష్టం అనిపిస్తోంది. లేదు, పాఠశాల అంటే నాకు అసలు ఇష్టం లేదు. నాకు నువ్వంటేనే చాలా ఇష్టం. ఎందుకంటే నువ్వు చాలా బలశాలివి, నీటి మీద రాతి ఆటల్లో చాలా శ్రేష్ఠుడివి. ఇక నీ వేగం అయితే అద్భుతం, అతుల్యము. ఎందుకంటే మారుతి పాలు తాగుతాడు, అది కూడా బోలెడంతా. మారుతి, ఇలాంటి చిన్న చిన్న ఆటలు వదిలిపెట్టు. మనం ఒక పెద్ద పోటీని పెట్టుకుందాము. పోటీనా? అరే మారుతి, పోటీ అంటే ఎవరిలో ఎంత సాహసం ఉందో చూపించుకోవడం, అలాగే ఎవరు ఎంత బలవంతులు అని. అయితే చాలా ఆనందంగా ఉంటుంది కదా. సరే, అయితే పోటీని ఇప్పుడే మొదలు పెడదాము. మొదలు పెడదాం. ఇప్పుడు కాదు. ఇప్పుడు కాదంటే మరెప్పుడు? అది ఇప్పుడు కాదు, రేపు ప్రారంభిద్దాం. ఆశ్రమం ప్రాంగణంలో పురాతన పాఠశాల దగ్గర. కానీ ఇప్పుడు ఇక్కడెందుకు పెట్టుకోకూడదు? లేదు, ఇప్పుడు ఇక్కడ పోటీ పెట్టుకోవడం సాధ్యం కాదు. పెద్ద ప్రదేశం కావాలి కదా, అలాగే ఆట కోసం ప్రాంగణం కూడా కావాలి, అలాగే ఏర్పాట్లు కూడా చేసుకోవాలి కదా. అవును కదా? అవునవును, నిజంగా చాలా సరదాగా అనిపిస్తుంది. అవును, తప్పకుండా ఆనందం కలుగుతుంది. అవును. వాలి అన్నయ్య, ये गाथा महाबली हनुमत की, रुचिकर लीला राम भगत की। जय 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 रघुनंदन राम, जय 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 महाबली हनुमान। दंभ क्रोध मोह ईर्षा माया, हृदय वाली ने कलुषित पाया। అన్నయ్య, నువ్వు చాలా మంచివాడివి. चले पुनीति अटल रहे मारुति की प्रीति। विषधर कितने लिपटे जाते, चंदन विषमय नहीं हो जाते। महाबली हनुमत की, रुचिकर लीला राम भगत की। जय 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 रघुनंदन राम, जय 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 महाबली हनुमान। जय 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 रघुनंदन राम, जय 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 महाबली हनुमान। రేపు చాలా బాగుంటుంది, పెద్ద పోటీ జరుగుతుంది. అవునవును, రేపు చాలా సంతోషంగా ఉంటుంది. ఇది చాలా గొప్ప విషయం. అవును, భలే, మనకి ఆనందంగా ఉంటుంది. ఆ మహాబలి వాలి చెప్పింది నిజం. అతడి ఆలోచన అద్భుతంగా ఉంది. అమావాస్య రోజు కోసం ఎదురు చూడాల్సిందే. అప్పుడు కేసరి జీవితంలో శాశ్వతంగా అమావాస్యలాగా దట్టమైన చీకటి కమ్ముకుంటుంది. అవును, దట్టమైన చీకటి. మారుతి వెళ్తాడు పోటీకి, మారుతి వెళ్తాడు పోటీకి. భలే దేవి, భలే. ఇది చాలా అందమైన అంగవస్త్రము. దీనిని నేను ఎంతో శ్రద్ధగా చేశాను. ఎవరి కోసం చేశావు దేవి? అందరికంటే ఎక్కువ ఎవరిష్టమో వాళ్ళ కోసం. అయితే ఇది నా కోసమే చేసుంటావు. దీని రంగు ఎంతో చక్కగా ఉంది. పైగా
దీని మీద ఉన్న పూసలు చూడు, చాలా అందంగా అలంకరించావు. ఇది నాకు చాలా బాగుంటుంది. ధన్యవాదాలు. అమ్మా, ఇంత అందమైన అంగవస్త్రాన్ని నువ్వు ఎవరి కోసం తయారు చేశావు? దీనిని నేను ఎవరి కోసం చేశానంటే నాకు అందరికంటే ఎక్కువ ఇష్టమైన వాళ్ళ కోసం. తెలుసా, ఇందులో ప్రతి ఒక్క ముత్యాన్ని నేను ఎంతో ఇష్టంతో గుచ్చాను. ఇంకా పైగా ఇందులో ఒక్క దారంలో నా ప్రేమ ఉంది. అమ్మా, ఈ రంగు నాకు చాలా బాగుంటుంది. లేదు లేదు, ఈ వస్త్రము నాకే ఎక్కువగా బాగుంటుంది. నాన్నగారు, ఇది మీకు చాలా చిన్నది అయిపోతుంది. ప్రేమతో ఇచ్చిన వస్తువు చిన్నదైనప్పటికీ పర్వాలేదు. మనం బహుమానం ఇచ్చిన వాళ్ళ భావనని అర్థం చేసుకోవాలి. సరే నాన్నగారు, దీనిని మీరే తీసుకోండి. దేవి, మారుతి దిగులుగా ఉంటే నేను చూడలేకపోతున్నాను. నేను కూడా తను దిగులుగా ఉంటే చూడలేను స్వామి. మనం తనకి నిజాన్ని చెప్పేద్దాం. నిజమే దేవి, ఈ అంగవస్త్రము నాకు చాలా చిన్నదైపోతుంది. చూసారా నాన్నగారు, చూసారా? మారుతి కూడా మీతో అదే కదా అన్నాడు నాన్నగారు. దేవి, ఒకవేళ నీవు దీనిని మారుతి కోసం చేయలేదు కదా? నేనైతే మొదటే చెప్పాను కదా, ఇది ఎవరి కోసమంటే నాకు వాళ్ళంటే చాలా ఇష్టమని. మారుతి కంటే నాకు ఇంకా ఎవరు ఇష్టమవుతారు? ఈ రంగు నాకు చాలా బాగుంది కదమ్మా. అమ్మా, నువ్వు నిజంగానే చాలా అందమైన అంగవస్త్రాన్ని తయారు చేసావు మారుతి కోసం. ఇదిగో నువ్వు చూసావా, అమ్మ తయారు చేసిన అంగవస్త్రం ఎలా ఉందో? అమ్మ, మారుతికి తన మిత్రుడికి ఈ అంగవస్త్రము చాలా నచ్చింది. ధన్యవాదాలమ్మా. ఏ కుటుంబంలో ప్రేమ, ఆప్యాయత ఇంకా సద్భావనలు ఉంటాయో ఆ కుటుంబం ఒకవేళ ఎవరూ లేక ఏకాంతంలో ఉన్నప్పటికీ వారు అప్పుడు కూడా స్వర్గంలో ఉన్నట్టుగానే భావిస్తారు. కానీ ఏ కుటుంబంలో గొడవలు, కొట్లాటలు ఇంకా దుర్వ్యవహారాలుంటాయో ఆ కుటుంబంలో ఉన్నవారికి అక్కడ ఎటువంటి భౌతిక సౌకర్యాలు ఉన్నప్పటికీ కూడా ఆ కుటుంబ సభ్యులు సుఖశాంతులకి దూరంగానే ఉంటారు.
మీరు ఇంత పెద్దవారు అయినప్పటికీ మీకు తెలీదా? భూదేవికి మీరు నమస్కరించాలి, అంతేగాని ఉమ్మకూడదు. నాకు నువ్వంటేనే చాలా ఇష్టము. ఒకవేళ నేనేదైనా తప్పు చేస్తున్నానా? ఒకవేళ నిజంగానే ఆ మర్కట్ మీద ఓ పరమశివుడి ప్రత్యేక కృప లేదు కదా? ఒకవేళ సుగ్రీవుడి కథనం యథార్థం కాదు కదా? నేను అధర్మ మార్గంలో వెళుతున్నానా? నా వంటి మహాబలవంతుడి మనసులో ఉన్నట్టుండి ఇటువంటి తప్పుడు ఆలోచనలు ఎందుకు వస్తున్నాయి? అమ్మ నా కోసం తయారు చేసిన అంగవస్త్రము ఎంతో అందముగా ఉంది. రేపు ఈ అంగవస్త్రాన్ని వేసుకుని మారుతి పోటీలో పాల్గొంటాడు. ఇక అందరినీ ఓడించేస్తాడు. అందరినీ ఓడించేస్తావా? ఎవరిని ఓడిస్తావు కుమారా? రేపందరినీ ఎందుకు ఓడించాలి కుమారా? నాన్నగారు రేపు నా మిత్రులు ఒకరు పోటీని ఏర్పాటు చేశారు. ఇక మారుతి మిత్రులు అందరూ కూడా ఆ పోటీలో పాల్గొనబోతున్నారు. వాళ్ళతో మారుతి కూడా. ఏం పోటీ అసలది? ఏమేముంటాయి ఆ పోటీలో? ఏముంటాయంటే ఏముంటాయి దాని గురించి మారుతికి అసలు తెలియదు. అదైతే రేపే తెలుస్తుంది. ఏది ఏవైనా రేపటి పోటీలో మారుతియే తప్పకుండా గెలుస్తాడు. కానీ కుమారా, నీవు ఇప్పుడు చాలా చిన్నవాడివి. ఒకవేళ నీకు బదులుగా వేరే ఎవరైనా గెలిస్తే? అప్పుడు మారుతికి చాలా బాధ కలుగుతుంది. ఒకవేళ నీ స్థానంలో మరొకరు గెలిచారు అంటే? అప్పుడు మారుతికి చాలా బాధ కలుగుతుంది. రేపు పోటీ గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. ఇప్పుడు మనం అందరం కలిసి ఒక పోటీ పెట్టుకుందామా? ఏంటి పోటీనా? హా, అమ్మా, ఈ ఎర్రటి పళ్ళను టక్కుటక్కున తినేయటమే పోటీయా? కాదు కుమారా, మన ఈ పళ్ళతో ఒక అందమైన భవనాన్ని నిర్మిద్దాం. చూద్దాము అందరికంటే అందమైన భవనం ఎవరు త్వరగా చేస్తారు. పళ్ళతో భవనమా? ఆ
నాకు నా చిన్నతనంలో మా అమ్మమ్మే ఆట నేర్పింది. కానీ అమ్మ, పళ్ళతో భవనాన్ని ఎలా నిర్మిస్తామో? నేను వివరిస్తాను. ఈ విధంగా ఒక పండు మీద మరొక పండు పెట్టి మన భవనాన్ని నిర్మించుకోవాలి. నా ఉద్దేశం ప్రకారం అందరికంటే ముందు నా భవనమే నిర్మాణమవుతుంది. ఓపిక పట్టండి స్వామి, చూద్దాము ఎవరు త్వరగా చేస్తారు. నా భవనం అయితే ముందుగానే కూలిపోయింది. కానీ అమ్మా, నువ్వు చూస్తూ ఉండు, మారుతి తన పళ్ళతో భవనం ఎలా నిర్మిస్తాడో. చూసారా, నేను గెలిచాను, మారుతి ఓడిపోయాడు. మారుతి ఓడిపోయాడా?